వాళ్ళ మదర్ డాడీ అంటే ఒక్కసారైనా ఆ అమ్మాయి ఇన్ని సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్నదండి. ఇన్ని సంవత్సరాలు, ఒక్కరోజు 2 రోజులు కాదు, ఇన్ని సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్నప్పుడు కనీసం మీ దృష్టికైనా తీసుకురావచ్చు. ఒకవేళ మీ భర్త ఇలా చేస్తున్నాడని కానీ, లేదంటే నేను ఇబ్బంది పడుతున్నాను అనే విషయం మీ దృష్టికైనా తీసుకురావచ్చు. కానీ ఎక్కడ ఆ కాన్వర్జేషన్ ఇన్ని రోజులు జరగలేదా? నాకే కాదండి, వాళ్ళ కొలీగ్స్కి చెప్పుకోవచ్చు. కొలీగ్స్కి ఇప్పుడు బెదిరించారు అని అంటారు, నోరు నొక్కేశారు, చంపేస్తాను. ఒక దశలో మీకు బయటికి చెప్తే ఇండస్ట్రీలో మీకు అవకాశాలు లేకుండా చేస్తా, ఇండస్ట్రీ నుంచి వెలవేస్తా అనేటువంటి ఒత్తిడి తీసుకొచ్చాడు. కాబట్టి భయంతో నేను చెప్పలేదు అనేది ఆమె స్టేట్మెంట్. ఈరోజు ఇండస్ట్రీలోనే ఉందిగా, ఇప్పుడు వర్క్ చేస్తుందిగా. పుష్ప 2 చేసింది, శర్వానంద్ గారిది లండన్లో సాంగ్ చేసింది, మరి చేసిందిగా. మరి ఎక్కడ ఇండస్ట్రీలో నుంచి వెళ్ళిపోయింది అమ్మాయి? తనకి ఒక డాన్సర్గా మాత్రమే తను ఫిట్. చెప్పాలంటే కొరియోగ్రాఫర్ అవ్వాలంటే అంత ఈజీ కాదండి. ఏదో నేను జానీ మాస్టర్ అయిపోవాలని అందరూ అనుకుంటారు, కానీ అంత ఈజీ అవ్వరు. అందరికీ జానీ మాస్టర్ పేరు రావాలంటే రాదు. ఇది నేను ఎవరు అనుకున్నా నేను చెప్తా, అందరికీ జానీ మాస్టర్ లాంటి క్రేజ్ రావాలంటే రాదు. ఎవరి క్రేజ్ వాళ్ళదే, ఎవరి పనితనం వాళ్ళదే. ఐఫోనే, సామ్సంగ్ ఐఫోన్ లాగా పనిచేయాలని అంటే కష్టం. మరి జానీ మాస్టర్ పైనే ఈ విధంగా ఆరోపణలు చేయడం, ఈ విధంగా బురద జల్లడం అనేది ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇన్ని రోజులు మీరు చూస్తూ ఉన్నారు, ఎపిసోడ్ అంతా ఏం జరుగుతుందో మీరు ఒక అనాలిసిస్ వచ్చి చేసింటారు కాబట్టి ఎందుకు జానీ మాస్టరే టార్గెట్ అయ్యాడంటే? క్రేజ్ ఎక్కువైపోయింది, పొలిటికల్గా ఎదుగుతున్నారు, నేషనల్ అవార్డు వచ్చింది, మన చుట్టే ఉంటారు, మన శత్రువులు అంటారు కదా. సో మనల్ని మనమే తొక్కేసుకుంటున్నాం. ఈరోజు జానీ మాస్టర్ని తొక్కేయడం వల్ల మన తెలుగు ఇండస్ట్రీయే లాస్ అవుతుంది. ఒక జమ్ని నిజంగా చెప్తున్నా, జానీ మాస్టర్కి ఈరోజు అన్యాయం జరిగింది అని అంటే రేపు ప్రతి ఒక్క హీరోకి జరుగుతుంది, ఇది రేపు ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి జరుగుతుంది. ఆ రోజు 100% అందరు వచ్చి మాట్లాడతారు. ఇంకొక అంశం మేడం, ఇది క్లారిటీ ఇవ్వాలి మీరే. మిమ్మల్ని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, తనను కూడా పెళ్లి చేసుకోవాలని, మతం మారాలని ఈ విధంగా ఒత్తిడి తీసుకొచ్చాడు అనేటువంటి అంశాన్ని విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి, ఈ పర్టికులర్గా మతం మారాలనేటువంటి అంశానికి సంబంధించి మీ నుంచి ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు నేనేం మతం మార్చుకోలేదండి, నేనేం కాస్ట్ చేంజ్ చేసుకోలేదు. నా అన్ని ప్రూఫ్స్, నా ప్రతి ఒక్కటి పాస్పోర్ట్, ఈరోజు నేను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలంటే కూడా నా పాస్పోర్ట్ కావాలిగా. సో దానిలో ఆయిషా అని ఉందా, సుమలత అని ఉందా అని మీరు చూసుకుంటే సరిపోతుంది. ఒక డాన్సర్గా కూడా మీకు సుమలతగానే ఉంది ఇప్పటికీ, స్టిల్ అదే ఉంది. ఆ ఓటర్ ఐడి అదే ఉంది, ఆధార్ కార్డ్ అదే, అన్నీ అవే ఉన్నాయి. మరి ఎందుకు ఈ లవ్ జిహాద్ అనేది వెలుగులోకి తీసుకొచ్చారు? లవ్ జిహాద్ అనేది విపరీతంగా సర్క్యులేట్ చేశారు ఎందుకు? అంటే మాస్టర్ ముస్లిం కదా, అందుకని. మన ఇండియాలో హిందూ ముస్లిం అందరూ ఈక్వల్ అంటారు కానీ అనరు. ఒకరు వచ్చి జై శ్రీరామ్ అనొచ్చు, ఇంకొకరు వచ్చి అల్లాహ్ అక్బర్ అనకూడదు. నేను యాజ్ ఎ ఇండియన్గా మాట్లాడుతున్నా. ఒకరు వచ్చి జై శ్రీరామ్ అనొచ్చు, ఇంకొకరు వచ్చి అల్లాహ్ అక్బర్ అనకూడదు, అంటే వాడు నేరస్తుడు. ఇలా అయిపోయింది మన ఇండియాలో. ఇప్పుడు నేను అడుగుతానండి, ఇప్పుడు దారిలో వెళ్తూ జై శ్రీరామ్ అని అంటే అతను అబ్బో భక్తుడు అని అనుకుంటాం. అదే ముస్లిము అలా దారిలో వెళ్తూ అల్లాహ్ అక్బర్ అన్నాడంటే వాడు టెర్రరిస్ట్, వాడు లవ్ జిహాద్. ఇది ఫిక్స్ అయిపోతారు. నేను వైఫ్గా నేను ఇన్నేళ్ళు ఉన్నానుగా, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నన్ను ఎప్పుడు మాస్టర్ నువ్వు మతం మార్చుకో, నువ్వు ఇలా చేయి అలా చేయని నాకు ఎప్పుడు చెప్పలేదే. ఎవరైనా తన ఇష్టంగా ఉంటేనే ఉంటారండి. ఇప్పుడు నేను బుర్కా వేసుకుంటా, నేను వేసుకోనని చెప్పి నేను వేసుకుంటా, నా అత్తగారి కోసం నేను వేసుకుంటా, అది నా ఇష్టంగా నేను వేసుకుంటా. ఒకవేళ ఆ అమ్మాయి వస్తానని అంటే అది ఆ అమ్మాయి ఇష్టంగా వస్తుంది తప్ప మాస్టర్ కన్వర్ట్ చేస్తే ఎలా వస్తారు? 16 ఏళ్ళప్పుడు నువ్వు చెప్పావనంటే సరే, నీకు ఊహ తెలియదు అనుకోవచ్చు. 25 ఇయర్స్ అప్పుడు నువ్వు ఇస్లాం కన్వర్ట్ అవ్వు అని అంటే వాళ్ళ మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు? వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పదా? తను మాస్టర్ కోసం నేను వస్తాను, నేనే చేస్తాను, నేను మీకు నచ్చినట్టుగా నేను ఉంటాను అని తను యాక్టింగ్ చేసింది. అదంతా ఇప్పుడు ఏంటంటే తనకి ఉన్న ప్రెజర్ వల్ల చాలామంది చెప్పుడు మాటలు విని నువ్వు ఇలా చెప్పు, ఎందుకంటే ఇక్కడ ముస్లిం కదా, తను ఈజీగా తనకు అది అప్లికబుల్ అయిపోతుందని చెప్పి వాంటెడ్లీ తను చేయిస్తున్నారు. ఇటీవల కాలంలో పుష్ప సినిమాకి సంబంధించి కూడా కొరియోగ్రఫీ అమ్మాయి చేసినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో సుకుమార్ దృష్టికి వెళ్ళిందని చెప్తున్నారు. సుకుమార్ దీనిపైన ఏమన్నా మాస్టర్ని కానీ అమ్మాయిని కానీ పిలిపించి మాట్లాడడం జరిగిందా? మాట్లాడారు. ఆ అమ్మాయిని పిలిపించి కాదు, నేను జానీ మాస్టర్ వెళ్ళి మాట్లాడాము. మాస్టర్తో చెప్పాం, సార్ ఇలా అమ్మాయి ఇలా వచ్చింది, ఇలా చేసింది, చాలా ఇష్యూస్ జరిగాయనంటే ఓకే అన్నీ మర్చిపోండి, మీ లైఫ్ మీది, ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయిది అని చెప్పి ఆ అమ్మాయికి పుష్ప 2లో ఆల్రెడీ ఆ అమ్మాయికి దానిలో చేస్తుంది, తనకి మళ్ళీ అడిషనల్గా ఇంకొక సాంగ్ ఇచ్చి తనకంటూ ఒక కెరియర్ని డిజైన్ చేశారు. ఎవరి వల్ల? అది జానీ మాస్టర్ వల్లనే. జానీ మాస్టర్ అనే అతని కింద ఆ అమ్మాయి పని చేయకపోయి ఉంటే ఈరోజు సుకుమార్ తెలీదు, ఇంకొక ఎవరు తెలీదు అమ్మాయికి. దానికి సపోర్ట్ ఇచ్చిందే జానీ మాస్టర్. ఎన్ని పెద్ద పెద్ద సాంగ్స్కి అసిస్టెంట్ కొరియోగ్రఫీగా చేసింది తెలుసా. మరి ఆ అమ్మాయి వెళ్ళిపోతే వేరే అమ్మాయి, ఈరోజు వేరే అమ్మాయి వచ్చి పని చేస్తుంది, మాస్టర్కి మీ ఆ అమ్మాయే కావాలి అని అనుకుంటే మరి ఈరోజు వేరే అమ్మాయిని ఎందుకు పెట్టుకుంటారు? ఆ అమ్మాయికి ఇండస్ట్రీలో లైఫే లేకుండా చేయాలి అని అంటే మరి ఈరోజు ఎలా సాంగ్స్ చేస్తుంటాను? ఒక దశలో
మీ మాస్టర్ పైనే కాకుండా మీ పైన కూడా ఆరోపణలు చేయడం జరిగింది. మీరు వెళ్ళి చెప్పుతో కొట్టారని, దాడి చేశారని, ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా మీ పైన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా మీ విషయం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా నా ప్లేట్లో నా అన్నం కోసం వస్తే నేను ఒక ముద్ద అన్నం పెడతా. నా జీవితంలోకే వస్తాను అని అంటే నేను ఎందుకు ఇస్తాను చోటు? అంటే ఈ అమ్మాయి పెళ్లి చేసుకోమని ఏమన్నా ఒత్తిడి చేసిందా మాస్టర్ని? నువ్వు లేకపోతే